నిన్న మోడీ అమెరికాకు పోయిన తర్వాత పాలస్తీనా, ఇక్కడ పాలస్తీనా గురించి గొంతులు దించుకునేటోళ్ళు, పేగులు బయటేసుకుంటోళ్ళు, జెండాలు వేసుకుంటోళ్ళు, పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్తో మోదీ స్పష్టంగా మాట్లాడి, అమెరికాలో మాట్లాడి యుద్ధం ముగియాలి, శాంతి నెలకొనాలి, పాకిస్తాన్లో గాజాలో జరిగినటువంటి అంశానికి మేము మద్దతు ఇస్తున్నాము, అక్కడ శాంతి నెలకొనడానికి మద్దతు ఇస్తున్నాము అంటారు. అయితే ఇక్కడ పాలస్తీనా అంటే మరి ఇజ్రాయెల్కు స్నేహపూర్వకమైనటువంటి భారతదేశము పాలస్తీనాతో ఎందుకున్నది, అక్కడ రష్యాతోటి ఉక్రెయిన్ తోటి ఎందుకున్నది, ఇక్కడ పాలస్తీనా ఇజ్రాయెల్ తోటి ఎందుకున్నది? స్పష్టంగా ఇజ్రాయెల్ కూడా చెప్తుంది, మా యుద్ధం హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థతోటి, లెబనాన్లో హెజ్బుల్లా అనేటువంటి ఉగ్రవాద సంస్థతోటి తప్ప మాకు పాలస్తీనా ప్రజలతోటి, శాంతియుతంగా ఉండేటువంటి ప్రజలతోటి మాకు ఏ ఇబ్బంది లేదు అనేటువంటిదే చెప్పేటువంటి అంశం. స్పష్టంగా ప్రధానమంత్రి ప్రపంచానికి ఒక మెసేజ్ పంపించారు. నిన్న ఈ భేటీ ద్వారా ఒక మెసేజ్ పంపించారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్తో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏది యుద్ధం ముగియాలి, శాంతి నెలకొనాలి, గాజాలో మానవతా సాయానికి భారత్ తన తరపున 21 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని కూడా, మానవ సంక్షోభం భద్రతపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన స్పష్టంగా చెప్పినటువంటిది మానవత్వంతోనే విజయము, యుద్ధాలతో కాదు, ప్రపంచ శాంతికి ఉగ్రవాదంతో పెనుముప్పు అని, ఉగ్రవాదంతో పెనుముప్పు అని స్పష్టంగా హమాస్తో జరిగినటువంటి యుద్ధం అనే చెప్పారు. ఇక్కడ పాలస్తీనాతో చెప్పలేదు. ఇక్కడ క్లియర్గా గాజాలో మానవతా సాయం అందిస్తున్నామని చెప్పేసి భద్రతపైన ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనాతో స్నేహబంధాన్ని మరింత చేస్తామనేటువంటి మాట కూడా స్పష్టంగా చెప్పారు. ఇది ఒక భూగోళం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్ అని మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల క్రతు ఇటీవల భారతదేశంలో ముగిసింది. ప్రజలు మాకు 3వ సారి అధికారం ఇచ్చారు. మేము గడిచిన 10 ఏళ్లలో 25 కోట్ల మంది నుంచి పేదరికం నుంచి వచ్చింది ఇవి చెప్పి భద్రత పాలిట ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. స్పష్టంగా హమాస్తో జరిగినటువంటి పాలస్తీనా అధ్యక్షుడితోటి భేటీ అయిన తర్వాత యుద్ధాలతో, హమాస్ అనేటువంటిది వేరు, పాలస్తీనా అనేటువంటిది వేరు అనేటువంటి విషయాన్ని ఎవరైనా ఈ మూర్ఖులకు చెప్పాలా? హమాస్ అనేటువంటిది ఉగ్రవాద సంస్థ. పాలస్తీనాలో ఉన్నటువంటి పిఎల్ఏ కానీ, యాసర్ అరాఫత్ ఉన్నప్పుడు కానీ, ఇక్కడ జెరూసలంలో కానీ, లేదంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వ్యవస్థతోటి ఎక్కడ పోరాటం చేయడం లేదు. ఎక్కడైతే శాంతి ఒప్పందాన్ని తుంగలో తొక్కి హమాస్ అనేటువంటి ఒక సంస్థ, అది ఉగ్రవాద సంస్థ చేస్తున్నటువంటి దాన్నే ఇవాళ లెబనాన్లో జరిగింది ఏంటి? ఓ పక్కన లెబనాన్లో యుద్ధం దద్దరిల్లుతుంటే ఆ పక్కన ఇటు పక్కన మోడీ ఏమో శాంతి మంత్రం చెప్తున్నాడు. ఇవాళ ప్రపంచాలు ఆలోచన చేయాలి. ఇవాళ పాలస్తీనాకు మేము మద్దతు తెలుపుతున్నామనేటువంటి వీర వాదులు ఎవరైతే ప్రజాస్వామ్య వాదులు ఉంటారో స్పష్టంగా నరేంద్ర మోడీ భారతదేశ విధానాన్ని ఎంత చక్కగా చెప్పారు. మేము హమాస్తో జరిగినటువంటిది చాలా దారుణము, హమాస్ అనేటువంటిది దానికి మేము మద్దతు తెలిపము, కానీ పాలస్తీనాలో శాంతి నెలకొనాలి, ఇజ్రాయెల్తో శాంతి నెలకొనాలనేటువంటి విషయం చెప్తారు. ఇవాళ లెబనాన్లో ఏం జరుగుతున్నది? వీళ్ళంతా కూడా ఉగ్రవాదులు ఏం చేస్తారంటే హాస్పిటళ్ళ కింద, స్కూళ్ళ కింద, ఎందుకుంటారంటే అక్కడ స్కూలు, మహిళలు, చిన్నపిల్లలు ఉంటే దాడులు జరపరనేటువంటి దాంతో వాళ్ళని సేఫ్ జోన్లుగా పెట్టుకుంటారు. పైన హాస్పిటల్ పెట్టి కిందనేమో అంత ఉగ్రవాదులు ఉంటారు. ఏం చేయాలి అప్పుడు? ఇవో తప్పనిసరి పరిస్థితుల్లో దాడులు చేయాల్సి వస్తుంది. ఇది మనం ఆలోచించుకోవాలి. ఆఖరికి ఉగ్రవాదులు ఇంత నీచానికి లెబనాన్లో జరిగింది కూడా అదే కదా. ఇజ్రాయెల్ భీకర దాడిలో 356 మంది. అసలు మొసాద్ అనేటువంటి వ్యవస్థ భారతదేశానికి ఎప్పుడో 40-50 ఏళ్ల కింద ఉంటే గనక భారతదేశం, పాకిస్తాన్ ఇవన్నీ కూడా భయపడేది భారతదేశాన్ని చూస్తే. ఇప్పటికైనా సరే వాళ్ళకి మన చాలా బాగా చేసి ఉండవచ్చు, కానీ పెద్ద భారతదేశంలో నిజమైనటువంటి భారతదేశ భక్తులు, లేకపోతే జాతి భక్తులు, దేశభక్తులు ఉంటే ఎంత గొప్పగా జరుగుతుందనడానికి ఇజ్రాయెల్ చిన్న దేశము. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు అందరూ భయపడుతున్నారంటే కారణం ఏంది? హమాస్ ఇవాళ మూసుకపోయింది. ఎక్కడ ఏమీ పని చేయలేనటువంటి పరిస్థితి, అసలు వాడు ఉన్నాడా లేడా కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ హమాస్కు సంబంధించినటువంటి ముఖ్య నాయకుడిని కూడా లేపేశారనేటువంటిది ఇక్కడ వస్తున్నటువంటిది, లేపేశారనేటువంటిది వస్తుంది. హమాస్ చీఫ్ సిన్వర్ హతము, పేజరు, ఇది ఇంత చాలా స్పష్టంగా పాలస్తీనా అంశంలో భారతదేశంలో గొంతులు లేసేటువంటి వాళ్ళు, పాలస్తీనా జెండాలు ఎగరేసేటువంటి వాళ్ళు హమాస్కు తమ మద్దతు ఇస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఒక దేశంలో శాంతి నెలకొనడం వేరు, ఆ దేశంలో వాళ్ళ అవసరాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది వేరు.
హమాస్ అనేటువంటిది, హెజ్బుల్లా అనేటువంటిది ఉగ్రవాద సంస్థలు. వాటికి ఇవాళ ఈ పాలస్తీనా మద్దతుదారులు అనేటువంటి పేరుతోటి ఇవాళ హమాస్కు మద్దతు ఇస్తున్నారా లేదా పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నారా ఒక్కసారి క్లియర్ కట్గా చెప్పాలి. ఇవాళ మరి భారతదేశం కూడా ఇంతే క్లియర్గా చెప్పింది కదా, ఇంత క్లియర్గా మాట్లాడింది కదా, ఇంతకంటే ఏం చెప్తాం మనం దీనికి సంబంధించినటువంటి అంశంలో. సో భారతదేశం కూడా చాలా క్లియర్గా చెప్తుంది అనేటువంటిది ఒకసారి చూడాలి.